హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నెవెల్ గొడార్డ్ రచించిన ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్ అనే బుక్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. మీరు పార్ట్ 1 కనుక విని ఉన్నట్టయితే అందులో మనము మన ఆలోచనలు ఏ విధంగా భావాలతో కూడుకుని అవి మన అవచేతన మనసు మీద ఏ విధమైన ప్రభావం చేస్తాయి, ఏ విధంగా ముద్రించబడతాయి అండ్ ఆ తర్వాత ఎలా మనకి మేనిఫెస్టేషన్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నది చూసాం. సో మన థాట్స్ అండ్ బిలీఫ్సే కాకుండా, మన ఫీలింగ్సే కాకుండా ఇంకా ఫ్యూ అదర్ వేస్ ఉన్నాయన్నమాట మనం మేనిఫెస్ట్ చేసుకోవడానికి. అందులో ఒకటి స్లీప్, నిద్ర అన్నది మనకి లైఫ్లో మన జీవితంలో ఒక 3వ వంతు సమయం నిద్రలోనే గడిచిపోతూ ఉంటుంది. సో నిద్ర మన అవచేతనాన్ని ప్రభావితం చేసే ఒక ప్రధాన ద్వారం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. నిద్రలో కళల రూపంలో దేవుడు మనకి దర్శనం ఇస్తాడు అనేసి బైబిల్లో చెప్పి ఉందన్నమాట. నిద్రలో మన అవచేతనాన్ని ప్రభావితం చేయడం ఎలా అన్నది తెలుసుకుందాం. నిద్రపోయే ముందు మన కోరికల్ని నెరవేరేటట్లుగా ఊహించుకోవాలన్నమాట. ఇది అవచేతనాన్ని ఆకర్షించి దాన్ని బాహ్య ప్రపంచంలో వ్యక్తీకరించడానికి కారణమవుతుంది. ఇప్పుడు మనకి ఏ ఆలోచనలు అయితే మనం పడుకునే ముందు మనకి ఉంటాయో అవే ఆలోచనలు మనకి రాత్రంతా యాంప్లిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు చూడండి, ఏదైనా న్యూస్ చూసి పడుకున్నారనుకోండి, అలాంటి కలలే వస్తూ ఉంటాయి. ఎందుకు? అవే మనకి మన మైండ్ మీద, సబ్కాన్షియస్ మైండ్ మీద ఇంప్రింట్ అయ్యి ఉంటాయి. అందుకని అలాంటివి వస్తూ ఉంటాయి. సో నిద్రపోయే ముందు మనకి ఏదైతే కావాలని అనుకుంటున్నామో ట్యూన్ చేసుకుని, అది ఆల్రెడీ మీరు నార్మల్ లైఫ్లో, నార్మల్ డేలో ఉన్నారనుకోండి, ఎన్నో పనుల మధ్యలో ఉంటాం. సో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద పూర్తి దృష్టి మనం పెట్టలేకపోవచ్చు. లేదా అదే థాట్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో అది అయిపోయినట్టుగా మనం భావించడం కుదరకపోవచ్చు. ఎందుకంటే ఎన్నో పనుల్లో మునిగిపోయి ఉంటాం, దీన్ని పట్టించుకోకపోవచ్చు. అదే రాత్రిపూట అనుకోండి, నిద్రపోయే ముందు మీరు ఆ భావనను క్యారీ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, నిద్రపోయిన తర్వాత కూడా మీకు తెలియకుండా అదే క్యారీ అవుతూ ఉంటుంది. జస్ట్ థింక్, ఎంత నైట్ అంతా మీకు అది క్యారీ ఆన్ అయితే ఎంత త్వరగా మీకు మేనిఫెస్ట్ అవుతుంది. సో నిద్ర అన్నది చాలా అవసరము. అండ్ ఆ నిద్రని ఏ విధంగా మనము మన అవచేతనాన్ని ప్రభావితం చేసేలా చేసి మనకు కావాలనుకుని సృష్టించుకోవచ్చు. ఇప్పుడు ఈ మనము స్త్రీ పురుష సంబంధం గురించి మాట్లాడుకున్నాం కదా, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. ఈ మగ లేదా పురుషతత్వం ఏదైతే ఉందో చైతన్య మనస్సుది, అదే అవచేతన మనస్సుది స్త్రీతత్వం. చైతన్య మనసు ఏంటి? కోరికను ఉద్దేశించి ఊహిస్తూ ఉంటుంది. స్త్రీ ఏం చేస్తుంది? స్త్రీతత్వం ఈ అవచేతన మనసు ఆర్ సబ్కాన్షియస్ మైండ్ దానిని ప్రేమగా స్వీకరించి ఆ రూపంలో జీవితాన్ని సృష్టిస్తూ ఉంటుంది. సో మన జీవిత సంఘటనలు అవచేతనంలోని భావోద్వేగాల యొక్క ప్రతిబింబం అనేది మనకి ఎప్పుడు నిరంతరం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం. నిద్రలో మన భావోద్వేగాలు, నమ్మకాలు అవచేతనంలో నాటబడతాయి అన్నమాట. అవి ఇంప్రింట్ అవుతూ ఉంటాయి. అవి మన జీవితంలో సంఘటనలుగా, అనుభవాలుగా మారిపోతాయి. ఆ తర్వాత ఇవి మన అంతరంగ ప్రపంచాన్ని బయట ప్రపంచంతో ప్రతిబింబిస్తూ ఉంటాయి. సో మీ నిద్రను ఏ విధంగా అంటే మీ లైఫ్లో మీ లవర్ ఉంటారు కదా, మీ ప్రేమికునితో ఒక అపాయింట్మెంట్ లాగా భావించాలన్నమాట. నిద్రలో మన మనసు ఏదైతే నమ్ముతుందో అది నిజంగా రూపుదిద్దుకుని వస్తుంది మనకి బయటికి. సో నిద్రలో మన ఆశయాలను నెరవేర్చుకునే మార్గం ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఇది విని ఉంటారు ఈ స్టేట్మెంట్, యాజ్ ఇన్ హెవెన్ సో ఆన్ ఎర్త్, యాజ్ ఇన్ ద సబ్ కాన్షియస్ సో ఆన్ ఎర్త్. మన కాన్షియస్నెస్లో ఏదైతే ఉందో మన నిద్రకు ముందు, అదే ఎక్స్ప్రెషన్ మనకి మనం నిద్ర లేచేటప్పటికి మనకు భౌతిక ప్రపంచంలోకి వ్యక్తం అవుతూ ఉంటుందన్నమాట. అంటే అవచేతంలో ఉన్నది భౌతిక ప్రపంచంలోకి వ్యక్తం అవుతుంది. అందుకే నిద్ర ముందు మనసుని మనం చాలా సిద్ధం చేసుకోవాలి. మీరు కావాలనుకుంటున్న దాన్ని ఇప్పుడే ఆల్రెడీ పొందేసినట్టు భావించండి.
అండ్ మీరు నిద్రపోతూ ఉంటారు కాబట్టి పెద్ద ఆలోచనలు ఉండవు కాబట్టి అదే ఫీలింగ్ అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందనమాట. అండ్ నేను ఒకవేళ నాకొక కోరిక ఉంది, అది నెరవేరితే నేను ఎలా ఫీల్ అవుతాను? ఈ భావనతో నిద్రకి జారుకోవాలి యాక్చువల్‌గా. అండ్ నిద్రలో మనకు స్వేచ్ఛ అన్నది ఉండదు. అంత ఆహ్, ఏదైతే చివరి ఆలోచన ఉంటుందో దాని ప్రభావితం మాత్రమే ఉంటుంది. అంతే కదా! మెలకువగా ఉన్నప్పుడు మనం ఎన్ని ఆలోచనలన్నా చేస్తాము మనకు నచ్చినట్టు. నిద్రలో ఉన్నప్పుడు మనకు నచ్చిన కలలొస్తాయా? రావు కదా! అవేవో వస్తూ ఉంటాయి. అండ్ మనకు నచ్చినట్టుగా మనం ఏదైనా నిద్రపోయిన తర్వాత మనం ఏమైనా చేయగలుగుతామా? ఇట్ టోటలీ ఔట్ ఆఫ్ అవర్ కంట్రోల్. సో, నిద్రపోయే ముందు మాత్రమే మనం కంట్రోల్‌లో అన్నది పెట్టుకోవాలి. ఎలా అయితే అవచేతన మనసుకి దానికి కంట్రోల్ ఉండదు. ఏదైతే చేతన మనసు వస్తుందో అది తీసేసుకుంటుంది. సో, నిద్రపోయే ఆహ్, ఆ స్థితి, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంటో మీరు గమనించారా? ఎప్పుడూ కూడా మనము నిద్రపోయే ముందు మన మనస్సుని ఒక స్వచ్ఛమైన ప్లేస్‌లో పెట్టుకుని అప్పుడు మాత్రమే మనం నిద్రలోకి జారుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన ఏ విషయాలని కూడా అన్నిటిని కూడా తీసుకెళ్ళి ఒక డస్ట్‌బిన్‌లో వేసేసేయాలనమాట. ఇది నాది కాదు. ఆ వేక్ లైఫ్‌లో నేను ఏదైతే సాధించానో, ఏదైతే శ్రమ పడ్డానో అవేవి నావి కాదు. అంటే ఇప్పుడు మనం మనిషి కింద పుట్టినందుకు జస్ట్ నాట్ మనం ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ కోసం కష్టపడ్డము, ఆ ఫ్యామిలీ కోసం అన్నీ సమకూర్చడము, ఇదే మన పని కాదు కదా! సంథింగ్ ఎల్స్ మనం ఇంకా ఏదో ఉన్నాం కదా! జస్ట్ వెళ్ళడం, బయటికి వెళ్ళడం, రావడం, సంపాదించడం, తీసుకొని రావడం, లేకపోతే సంపాదించిన దాన్ని సమకూర్చడం ఇంతే కాదు కదా! ఇంకేదో ఉంది. ప్రతి మనిషికి తను భౌతికంగా చేసేవి వేరు, తన ఆత్మతో సంధానమై చేసేవి వేరు కదా! సో, భౌతికంగా నేను ఇవన్నీ చేశాను. ఈ టాస్క్స్ అన్నీ 9 వరకు చేశాను. అయిపోయినాయి. వీటితో ఇంకా నాకు సంబంధం లేదు. ఆ మనిషిని షట్ డౌన్ చేసేద్దాం. ఒక స్విచ్ నొక్కి, అరే బాబు నువ్వు నిద్రపో. ఇప్పుడు నా టైం. ఇప్పుడు ఆత్మకి ఏదైతే కావాలో దానికి రిలేటెడ్‌గా వర్క్ చేద్దాం. సో, వన్స్ ఇవన్నీ షట్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రీడమ్ ఆఫ్ మనసంతా చాలా తేలిక పడుతుంది. అండ్ ఆ స్టేట్‌లో మనం ఏం కావాలనుకుంటున్నాము, నెక్స్ట్ డేకి మనం ఏం బెటర్ చేయాలనుకుంటున్నాము, లేదా మన కోసం మనం ఏ విధంగా మనల్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాము అన్న వాటి మీద థాట్స్‌ని కేంద్రీకరించి ఆ స్లీప్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టోటల్‌గా కంట్రోల్‌లోకి తీసుకోవచ్చనమాట. మనం ఇంకా నిద్రలోకి జారుకోనప్పుడు, ఆ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు. సో, మీ చైతన్యం ఏదైతే నమ్ముతుందో అదే అవచేతనం సృష్టిస్తుంది. అండ్ నిద్రలో మనసుకు ఒక స్వేచ్ఛ అన్నది ఉండదు. సో, చివరి ఆలోచన ఏదైతే ఉందో అది మాత్రమే ఈ సృష్టికి ప్రభావితం చేస్తుందనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా స్లీప్ మెడిటేషన్ అంటే నిద్రకు ముందు ఒక ధ్యానం లాంటిది ప్రాక్టీస్ చేయాలి. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకుని తీవ్రంగా ఏ కోరిక అయితే కావాలో అది దాన్ని నెరవేరిన అనుభూతిని కలిగి ఉండేటట్టు బాడీని ట్యూన్ చేసుకుని ఆ ఫీలింగ్‌తోనే నిద్రలోకి జారుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మనం ఏదైతే మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో దాని గురించి చెప్తే. సో, మీరు ఏమైతే అవుతాను అని అనుకుంటున్నారో అదే అవుతారు. అది ఎప్పుడు ఆ భావనలో మీరు ఉన్నప్పుడు. అండ్ మీరు ఏం ఉంది అని భావిస్తే అదే మీ జీవితంలో వ్యక్తమవుతుంది. మీకు ఈ సెంటెన్స్ ఎంత ముఖ్యమో మీకు అర్థమైందా? బికాజ్ ఇక్కడ మనం ఏం కావాలి అని అనుకోవట్లేదు. ఏం ఉంది ఆల్రెడీ. ఏం ఉండాలి కాదు, ఏం ఉంది ఆల్రెడీ. నేను ధనవంతుడిని, నేను రిచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకా సంపద రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేమని బిలీవ్ చేయాలి? ఐయామ్ ఆల్రెడీ రిచ్. అది మీరు ఇది చాలా సింపుల్ యాక్చువల్‌గా. మనం అనుకుంటాం చాలా క్లిష్టతరం అని అనుకుంటాం కానీ కాదు. ఎందుకంటే ఏ విధంగా మనం రిచ్. ఇప్పుడు మనం తినడానికి తిండుండి, కట్టుకోవడానికి బట్టుండి, మనం తలపైన ఒక రూఫ్ ఉందని అనుకోండి. అప్పుడు మనం చాలామంది మీద మనం రిచ్చే కదా! అండ్ రిలేషన్స్‌కి వచ్చేటప్పటికి మీ గురించి పట్టించుకునే పీపుల్ ఉన్నప్పుడు, మిమ్మల్ని ప్రేమించే పీపుల్ ఉన్నప్పుడు అది కూడా యు ఆర్ లవ్డ్ అనే కదా!
ఒక్క రిలేషన్ గురించి మనం ఎప్పుడు ఏదైతే వెళుతుందో దాని వైపు ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ ఏదైతే ఉందో దానిని పట్టించుకోము. యాక్చువల్‌గా వాటిని ప్రతీదీ మనకు ఆల్రెడీ ఉన్నదానికి మనం గ్రాటిట్యూడ్‌గా ఫీల్ అవుతూ ఉంటే ఆల్రెడీ అన్నీ మనలోనే ఉన్నాయి. సో, అప్పుడు మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదనమాట దేనికి. ఆ భావన ఏదైతే ఉందో ఇంకొకటేదో కావాలనుకుంటున్నారు. అప్పుడు ఆల్రెడీ నాకున్న దానికి ఐయామ్ థాంక్‌ఫుల్. ఆల్రెడీ నాకన్నీ ఉన్నాయి అన్న భావనలో మనం వెళ్ళినప్పుడు ఈజీగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుందనమాట. అది చాలా సహజ సిద్ధంగా అవుతుంది. కొంతమందికి చూడండి ఏం కావాలనుకుంటే అవి అంత ఈజీగా వచ్చేస్తాయి. మిగిలిన వాళ్ళకి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ఆ భావన ఏదైతే ఉందో అది నిలపలేకపోతున్నారు. ఇది నాది. నాకు ఆల్రెడీ ఉంది అన్న తత్వంని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. సో, నిద్రపోయే ముందు చాలా ఎరుకతో మీ భావంని ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నారో దాన్ని సృష్టించుకొని, దాన్ని నియంత్రించుకొని తద్వారా మీరు ఆ నిద్రలోకి జారుకోవడం అన్నది చేయాలనమాట. సో, నిద్రలో విజయాన్ని ఆకర్షించుకోవడం. ఇప్పుడు కృతజ్ఞతతో ఎప్పుడు ప్రవేశించినా ఆహ్, ఇ ఇప్పుడు దేవుడిని చేరుకోవాలనంటే మనం చాంటింగ్స్ అవన్నీ చేస్తాం కదా! ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతాం అనేసి. సేమ్ ఇది కూడా అంతే. మనం విజయాన్ని ఆకర్షించుకోవాలంటే ఆత్మీయంగా ఎంతో కృతజ్ఞతతో ఆ ద్వారం వైపు తట్టాలనమాట మనం ఫస్ట్. నేను రెడీగా ఉన్నాను. నేను ఈ స్థితిలోనే ఉన్నాను అని మనం డోర్ నాక్ చేసినప్పుడు ఆ డోర్ అన్నది మనకు ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో, నిద్ర ముందు ఈ విజయ భావన అన్నది ఎలా పొందాలి? ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే విజయం సాధించినట్లే భావించాలి. అసలు ఏ విజయం పొందాలనుకుంటున్నాం దాని పట్ల ఒక స్పష్టత అన్నది ఉండాలి. ఆ తర్వాత విజయాన్ని సాధించినట్లు భావించాలి. అండ్ నేను విజయవంతుడిని అనే భావనతోనే నిద్రకు వెళ్ళాలి. అండ్ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. అండ్ ఆ ఫీలింగ్‌ని నిలిపి ఏ ఫీలింగ్ అయితే మీరు పొందాలనుకున్న ఆ ఫీలింగ్‌ని నిలిపి అప్పుడు నిద్రలోకి జారుకోవాలనమాట. ఇది వెరీ కాన్షియస్ వే ఆఫ్ స్లీపింగ్. ఎంతో ఎరుకుతో ఆ నిద్రను కూడా మన కంట్రోల్‌లోకి తీసుకోవడం అనమాట. అప్పుడు మీ అవచేతనం ఎప్పుడైతే అది ఎప్పుడు పని చేస్తూనే ఉంటుందనమాట. దానికంటూ ఒక రెస్ట్ అంటూ ఏముండదు. కాకపోతే ఏ భావనతో అయితే మనం నిద్రపోతామో అదే భావన మన భవిష్యత్తుని ఆకర్షిస్తుంది. సో, మీ నిద్ర ఏదైతే ఉందో అది గోప్యంగా ఒక సృష్టిని ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట. సో, ఏ విధంగా వీలైతే అంత విధంగా మీరు ఈ నిద్ర అన్నది సద్వినియోగం చేసుకోండి. మీకున్న ఇంకొక టూల్ ఇది నిద్ర అన్నది. సో, ఈ అవచేతన మనసుతో ఒక ప్రేమ ప్రేమతో మనం దేన్ని అణగదొక్కకూడదు. ప్రతిదాన్ని ప్రేమతో మనం నెగ్గుకు రావాలి అని అనుకున్నాం కదా! సో, కాన్షియస్ స్టేట్. మనము నిద్రపోకముందు ఒక కాన్షియస్ స్టేట్‌లో ఉంటాము. ఒక చేతన మనసుతో ఉంటాము. అప్పుడు మనం ఇంకా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా నా భావనలు ఉండాలి అన్నీ ఆ చేతన వ్యవస్థలోనే జరగాలి. వన్స్ మీరు నిద్రలోకి జారుకున్నాక అవచేతన మనసు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అక్కడ డెసిషన్స్ తీసుకునే తత్వం అన్నది పూర్తిగా కోల్పోతామనమాట. ఏదైతే మనం ఇన్పుట్ చేసామో అదే మనకి ప్రాసెస్ అయ్యి వచ్చేస్తది. సో, మీరు ప్రతిసారి నిద్రపోయే ముందు మీరు చాలా మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరినట్టు ఫీల్ అయ్యేటట్టు అలవాటుని అలవర్చుకోండి ఫస్ట్. అండ్ అది నిద్ర ముందు మీలో ముద్రింపబడిందనుకోండి. అది ఒకవేళ మీరు అది ఫీల్ అవ్వగలుగుతున్నారు అంటే కనుక మీకు అది మేనిఫెస్ట్ అవుతుంది. ప్రతిరోజు కూడా రాత్రిపూట మీరు కావాలనుకున్న వ్యక్తిగా లేదా స్వంతం చేసుకోవాలనుకున్న ఏదైతే ఉందో ఆ ఫీల్ అవుతూ నిద్రపోండి. ఎప్పుడూ కూడా నిరాశ లేదా అపజయము ఉన్న భావనని నిద్రకి తీసుకెళ్ళొద్దు. ఆ రోజులో ఎన్నన్నా జరుగుండుండొచ్చు. చెప్తున్నాను కదా! ఏదైతే ఉందో దాన్నంతా తీసేసి ఆ సెల్ఫ్‌నే తీసేసి పక్కన పెట్టేసేయండి. రేపొద్దున్నే మళ్ళీ దాన్ని లేపి మళ్ళీ మనం తీసుకుందాం దాన్ని. ఆ యొక్క మనలో ఒక బాడీని తీసి పక్కన పెట్టినట్టు దాన్ని పక్కన పెట్టేసి, అరే నేను రేపు నిద్ర లేపుతాను అప్పుడొద్ది కానీ ఇప్పుడు నా టైం. ఆ నిరాశ కానీ, అపజయం కానీ, రోజులో ఉన్న చికాకులు కానీ అవన్నీ తీసి ఆ బాడీతో పాటు పెట్టేద్దాం. మనం మాత్రం అవేర్‌నెస్‌తో, ఒక మైండ్‌ఫుల్‌నెస్‌తో, ఒక కామ్ మైండ్‌తో, కామ్ బాడీతో
ఈ నిద్ర తత్వాన్ని రోజులో ఒక రోజు తీసుకున్నామనుకోండి, ఆఫీస్‌కని కావచ్చు, పిల్లలు స్కూల్‌కని కావచ్చు, రకరకాలు ఇంకా. రోజువారీ ఆహ్, జీవితంలో ఎన్ని ఆహ్, విజయాలైతే మనం సాధిస్తామో, నిద్రలో కూడా మనం అలాగే విజయాన్ని సాధించాలనమాట. మనం ఏదైతే నమ్మామో దాన్ని అవచేతనానికి నిజం కింద చూపించి, దానిని మనం నిజం చేసుకోవాలి. సో, అన్ విజయం అన్నది అనుభూతి. ఆ అనుభూతిని స్వీకరించి ఫస్ట్ నిద్ర అనే ఆ రహస్య మార్గం ద్వారా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చనమాట. మీ మనసులో కోరుకున్న దాన్ని నిజంగా అనుభూతి చేయడం ద్వారా ఓ విధంగా చెప్పాలంటే మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోగలుగుతున్నారు. ఇప్పుడు బయటున్న పరిస్థితులేవి పట్టించుకోవద్దు. మీరు కోరుకున్న ప్రపంచాన్ని అనుభవించడం మాత్రమే మీ తత్వం కింద ఉండాలనమాట. ఎందుకంటే బయటున్నది ప్రతీదీ మన లోపలి ప్రతిబింబమే కదా! సో, ఇప్పుడు బయటుంది అనేసి మనం లోపల వెళ్ళే మార్గాన్ని మూసేసుకొని బాధపడుతూ ఉన్నామనుకోండి, మన లోపల ఇంకా ఇంకా అంతకన్నా ఎక్కువ కుళ్ళు పేరుకుపోతుంది కదా! సో, దాన్ని మనం డస్ట్ చేయాలి అనంటే ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మనం లోపల నుంచి క్లీన్ చేసుకుంటూ వద్దాం. ఆ తర్వాత బయట ఏదైతే ఉందో అది సహజంగానే అది క్లీన్ అయిపోయినట్టు లెక్క. సో, బయట పరిస్థితులను అస్సలు పట్టించుకోవద్దు. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రపంచాన్ని మాత్రమే, ఆ ఫీలింగ్‌తో మాత్రమే, దాన్ని పూర్తిగా ఫీల్ అవుతూ మాత్రమే మీరు మీ నైట్‌ని ఎండ్ చేయండి. అండ్ మన మైండ్ ఏంటంటే అనంతమైన స్వప్న దృష్టి కలిగి ఉంటుందన్నమాట. ఒక ఇల్యూషన్ మైండ్, విజువలైజేషన్ ఏదన్నా మనం ఏదైతే నమ్ముతామో ప్రతీదీ నిజమవుతుంది. ఇప్పుడు మీరు ఒక పెద్ద నది అనుకోండి. మీ మైండ్‌లో ఒక నది కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడన్నా ఉందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీ దృష్టి ఆ విజువలైజేషన్ చేసే ఆ తత్వం ఏదైతే ఉందో అది మీకు చూపిస్తుంది. ఒక రెడ్ కార్ అనుకోండి. ఇప్పటిదాకా ఉన్న మోడల్స్ అయ్యుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. బట్ మీరు ఆ రెడ్ కార్ అన్న వెంటనే మీకు మీ ఇమాజినేషన్‌లోకి ఒక కార్ వచ్చేస్తుంది. చూసారా ఎంత క్విక్‌గా విజువలైజ్ అయిపోతున్నాయో మనకి. సో, ఆ విజువలైజ్ అయినట్లు మనం మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి మనం కొంచెం కృషి అన్నది చేయాలన్నమాట. కాకపోతే మనకున్న సూపర్ టూల్ వచ్చి విజువలైజేషన్. మనం ఆ అనుభూతి చెందగలిగే తత్వం, ఆ ఫీల్ అలా తత్వం. సో, గత అనుభవాలు వాటి పరిమితులను దాటి మనం ఊహించాలి ఏదన్నా సరే. ఏదైతే సాధ్యమో అదే ఆ ఊహనే మనం దాన్ని దృఢంగా నమ్మాలన్నమాట. అండ్ ఆ ఊహే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఎక్కడో కనిపించని కోరికలు అవన్నీ కూడా నిజమయ్యాయని ఊహించడం కొంచెం కష్టమే. కాకపోతే దాన్ని అలవాటు చేసుకోవాలి కదా మనము. ఎందుకంటే ఆ అదృశ్యమైన కోరికని కనిపించేలా మార్చే శక్తి కూడా మనలోనే దాగుందన్నది మనకిప్పుడు ఎలాగో తెలిసిపోయింది. సో, ముందుగా ఏదైతే నమ్ముతున్నామో, అదేనైతే అనుభూతి చెందుతున్నామో, ఫలితాలుగా ఆ అనుభూతే మనకి సృష్టిలో కనిపిస్తుందనమాట. అందుకే మీ భవిష్యత్తు అన్నది మీ ఊహలోనే ఉంది అని చెప్పొచ్చు. అండ్ ఆ గొప్పదనాన్ని ఊహించండి. ఆ గొప్పదనాన్ని నా భవిష్యత్తు నా ఊహలోనే ఉంది అన్న గొప్పదనాన్ని ఊహించండి. అండ్ అలాగే విశ్వసించండి. అండ్ అదే విధంగా నిద్రించండి. ఆ నిద్రలో నుంచి సాధించండి. అండ్ ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మన భావాలనే మనం మార్చుకోవాలి కదా! ఎందుకంటే లోపల ఏదైతే ఉంటుందో బయట కూడా అలాగే ఉంటుంది. మనం లోపల అనుభవించేదే బాహ్య ప్రపంచంలో ప్రతిబింబిస్తుంది అన్నది ఇప్పుడు వరకు మనం చాలాసార్లు మన ముందుకొచ్చింది ఇదే వాక్యం. ఇప్పుడు జాతులు, వృక్షాలు ఇవి మన విశ్వాసం ప్రకారం మారుతూ ఉంటాయి. జాతులు, వ్యక్తులు వీళ్ళంతా. ప్రపంచాన్ని మార్చడానికి మనం ఏ విధమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదనమాట. మన ఆలోచనలను మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరైనా మార్చాలనుకోండి, వారి గురించి మనకున్న నమ్మకాన్ని మార్చేయాలి. అలాగే వాళ్ళు కూడా మారిపోతారు. ఇది మన లైఫ్‌లో ఎక్కడో ఒకక్కడ ఎవరికొకళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే
ఈవెన్ నా లైఫ్‌లో కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళసలు మంచి వాళ్ళు అయ్యుండుండరు. లేదా మన దగ్గర నుంచి అన్నీ లాగేసుకోవాలనుకుంటా ఉంటారు. ఐ హావ్ సీన్ సర్టెన్ కైండ్ ఆఫ్ పీపుల్. కొంతమంది అందరూ వీడు చెడ్డవాడు అన్నవాడు నాకు మేలు చేసుండుంటాడు. ఎందుకంటే నేను వీడు నాకు మంచే చేస్తాడని నమ్మి ఉండుంటాను నమ్మి నమ్మి ఉన్నప్పుడు వాడు నాకు మంచే చేసి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక అన్నయ్య చెప్పారు నాకు. ప్రపంచమంతా ఎంత వేస్ట్ ఫెలో అని అన్నా, వీడు నాకు మంచి చేస్తాడని అనుకుంటే వాడు మంచే చేస్తాడు అనేసి. అది ఎప్పుడు నేను పూర్తిగా దాన్ని విశ్వసించినప్పుడు. అండ్ అలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. మీకు కూడా అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అయ్యుండుంటాయి. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సో, ఏదైనా మార్చాలి, బయటది ఏదైనా మార్చాలి అనంటే ఫస్ట్ నేను లోపల మార్చుకోవాలి. లోపల నా థాట్ ప్యాటర్న్స్ మార్చుకోవాలి. లోపల నేను వాళ్ళని చూసే విధానం మార్చుకోవాలి. వాళ్ళ పట్ల ఉన్న నాకు పట్ల ఉన్న వాళ్ళ భావనని నేను మార్చుకోవాలి. అప్పుడు వాళ్ళు కూడా మారిపోతూ ఉంటారనమాట. లేదా కొత్త దృష్టితో మనం చూసినప్పుడు వాళ్ళు కూడా మనకి కొత్తగా కనిపిస్తూ ఉంటారు. అండ్ మీ కోరిక ఏదైతే నెరవేరిందని మనం నమ్ముతూ ఉన్నామో, అప్పుడు ఆ నమ్మకం నిజమవుతుందని ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యమనమాట. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక విజయంతో, ఒక తృప్తితో, ఒక ప్రశాంతతతో నిండిన భావనలో ఉండి చూడండి. ఎన్ని మార్పులొస్తాయో మీకే తెలుస్తది. మీ రోజువారీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, మీ అవచేతన మనసులో ఉన్న భావాల యొక్క ప్రతిబింబమే అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు గురించి మాట్లాడట్లేదు. ఇదివరకు ఎప్పుడో మీరు ఏదో భావన తీసుకెళ్ళి ముద్రించి దాన్ని ప్రింట్ చేశారనమాట. లిటరల్‌గా చెప్పాలంటే మీ బ్రెయిన్ ఏదైతే ఉందో ఒక ప్రింటింగ్ మిషన్ అనుకోండి. సో, మీరు ఆలోచన పరంగా ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో దాన్ని ఇంచక్క కలర్ ప్రింట్ తీసి మరీ ఇస్తుందనమాట మనకంతే. సో, ఏదైతే ప్రింట్ మనం చూస్తున్నామో, ఏదైతే అనుభవాలు మనం చూస్తున్నామో, ఏదైతే పరిస్థితులు మనం చూస్తున్నామో అన్నీ కూడా మనం ఒకప్పుడు ఇన్పుట్ ఇచ్చినవి ఇప్పుడు మనకి కలర్‌ఫుల్ ప్రింట్ కింద రంగులేసి, స్పార్కిల్స్ ఏసి మన ముందు పెట్టబడ్డాయన్నమాట. సో, మన ప్రపంచాన్ని కొత్తదిగా చూడడానికి ముందు మనలోని విశ్వాసాన్ని మార్చుకోవాలి. అదైతే క్లియర్ కదా? అండ్ మన జీవితాల్లో మన భావాలు మన జీవితాన్ని మన భావాలు ఎలా తీర్చిదిద్దుతాయి? ఇప్పుడు ఈరోజు మీరు ఎవరికి సేవకులు అవుతారో చూసుకోండి. మీకు మీరు సేవకుల కింద ఉంటారా? లేకపోతే దేనికో ఇచ్చేస్తారా? మీరు అనుభవించే భావాలన్నవి మీ జీవితాన్ని ఎల్లప్పుడూ తీర్చిదిద్దుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మీ భావాల ప్రకారమే మీ అవచేతన మనసు అనేది స్పందిస్తుంది. అండ్ మీ చర్యలు, మీ లోపలి నమ్మకాలు, మీ భావాల యొక్క ప్రతిబింబమే బయటున్న ప్రపంచం అన్నది. అండ్ మనం ఏదైతే నిజంగా అప్పుడు మీరు నిజంగా స్వేచ్ఛవంతులైనా, లేక మీ గతపు భావనలు మిమ్మల్ని నిర్దేశిస్తున్నాయా? ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నానో అది నా స్వేచ్ఛ ద్వారా నేను 2 రకాలుగా నేను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. స్వేచ్ఛతో నాకు కావాల్సినట్టుగా నేను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. లేక నా ఎరుక లేని స్థితిలో నుంచి నా భావాలు, నా గతపు ఆలోచనలు ఇవన్నీ వీటితో కూడుకున్న వాటి ద్వారా వచ్చిన పరిస్థితులని నేను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో, ఎప్పటికప్పుడు మీరు మిమ్మల్ని చెక్ చేసుకోవాల్సిన ప్రశ్న మీరు నిజంగా స్వేచ్ఛావంతులుగా ఉన్నారా? లేక మీ గతపు భావనలు మిమ్మల్ని నిర్దేశిస్తూ ఉన్నాయా? అండ్ గతంలో ఉన్న తప్పిదాల గురించి ఎప్పుడూ విచారించకండి. కానీ భవిష్యత్తుని కొత్తగా రూపుదిద్దుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఎల్లప్పుడూ. పూర్తిగా గతాన్ని మర్చిపోండి. కొత్తగా మీరు ఏది కావాలనుకుంటున్నారో, ఏ వ్యక్తిగా మీరు మారాలనుకుంటున్నారో అది మాత్రమే భావిస్తూ వెళ్ళండి. అండ్ మీరు ఎలాంటి వ్యక్తిగా మీరు ఊహిస్తున్నారో అదే మీ వాస్తవంలో రూపుదాల్చుతుంది అన్నది దృఢంగా నమ్మాలన్నమాట. అండ్ మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మన ప్రపంచాన్ని మార్చుకోవచ్చు అన్నది మనకు అర్థమవుతుంది. సో, ప్రతీదీ కూడా గతం ఏదైతే ఉందో అది గతం వెళ్ళిపోయింది. అది ఇంకా ఇప్పటి నుంచి ఏంటి నేను గతంలో వాళ్ళు నన్ను అలా చేశారు, వాళ్ళు నన్ను సరిగ్గా చూసుకోలేదు, ఇవన్నీ అవును అయిపోయినాయి. అవన్నీ దాటి వచ్చేసాం కదా. ఇప్పుడు అందరూ నన్ను చక్కగా చూసుకుంటున్నారు.
అండ్ అలా అది నాకు అర్హత ఉంది అన్న దాంట్లో నుంచి అందరూ నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. అందరి ప్రేమలో నేను నిండిపోయి ఉన్నాను అన్నది కదా మనం ఆలోచించాలి. ఆ ఆలోచనతోనే కదా మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చుకోవాలి. ఎప్పుడో మనం లివ్ చేసిన వరల్డ్ ఏదైతే ఉందో, మనకి నచ్చని వరల్డ్ ఏదైతే ఉందో, ఎందుకు అందులోనే ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉండాలి? మనకి ఆ ఎంపిక స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎందుకు అందులోనే ఉండిపోవాలి? బయటకొచ్చేయాలి కదా ఏదో ఒక రోజుకి. సో, నిద్రలో మన భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందన్నదైతే మనకు అర్థమైంది. మనం ఏ కోరికైతే నెరవేరేటట్లు భావిస్తూ నిద్రపోతామో, రేపటి రోజున మన జీవితం కూడా అలాగే మలుచుకుంటూ ఉంటుంది. మనం నిద్రలో ఉండగా మన అవచేతన మనస్సన్నది రేపటి పాత్రని సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇది చాలా దీనికి ఒక స్టార్ మార్క్ ఏసుకొని మరి గుర్తుపెట్టుకోవాలి. ఊరికే హ్యాపీగా నిద్రపోయాం కదా అంటే కాదు. మనం నిద్ర ముందు ఏవైతే థాట్స్ తీసుకెళ్తున్నామో వాటిల్ని అవచేతన ఏం చేస్తుంది, ఇంచక్క బిర్యానీలా కుక్ చేస్తుంది. ఆల్రెడీ మనం అన్నీ ఏసేసి ఉండుంటాము. దానికి నచ్చినట్టు వండేసి అది మనకి పెడుతుంది అంతే. అండ్ మరి మీరు దానికి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చారో, లేకపోతే ఏ పెరుగు పచ్చడికి కావాల్సినవి ఇచ్చారో అది మనకే తెలియాలి. మనం ఏది ఇస్తే దాంతోనే అది వంట చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్ ఇచ్చారనుకోండి, దాంతోనే వంట చేస్తుంది. దానికే తెలుసు దేనితో కూర వండాలో, దేన్ని ఉత్తినే ముక్కలు కోసుకొని తినాలో తెలీదు కదా. ప్రతీదీ ఏది మనం ఇన్పుట్ చేస్తే దాన్ని అది ప్రింట్ కింద బయటకు పంపించేస్తుంది. సో, మనం రాత్రి నిద్రించే ముందు ఏ కోరిక అయితే నెరవేరిందని నమ్మి నిద్రిస్తామో అదే, లేక నిద్రలోకి తీసుకువెళ్ళే ఆ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మన యొక్క రేపటి జీవితాన్ని నిర్ణయిస్తాయి అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నిజమైన స్వేచ్ఛ అనేది మీ స్పందనలో ఉంటుంది. కానీ మీ జీవిత పరిణామాలు మీరు నిద్రించే ముందు గల భావాలన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి అనుభూతి మీ అవచేతనాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే మీ కోరికలు నెరవేరినట్లుగా ప్రతిరోజు నిద్రిస్తూ ఉండాలి. అండ్ ఒకటి బాగా చాలా చిన్న వాక్యం ఇది, కానీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా ఏమంటారు, థంబ్ రూల్స్ అంటారు కదా, అలాగా మీ ఆలోచనలు ఈక్వల్ టు మీ భవిష్యత్తు. అర్థమైందా? సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, యువర్ లాస్ట్ వేకింగ్ థాట్స్ షేప్ యువర్ రియాలిటీ. మీరు నిద్రలో ఉండగా మీ అవచేతన మనసు మీ రేపటి పాత్రను సిద్ధం చేస్తూ ఉంటుంది. అండ్ ఫీలింగ్ యువర్ విష్ ఫుల్ఫిల్డ్ బిఫోర్ స్లీప్ మేనిఫెస్ట్స్ ఇట్. మీరు రాత్రి నిద్రించే ముందు మీ కోరిక నెరవేరిందని నమ్మకంతో నిద్రించాలి. అదే మీకు మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది. అన్కాన్షియస్ స్లీప్ స్టేట్ ఫాలోస్ ద ఫైనల్ కాన్షియస్ స్టేట్. మీ నిద్రలోకి తీసుకెళ్లే భావోద్వేగాలు మీ రేపటి జీవితాన్ని నిర్ణయిస్తాయి. యూ ఓన్లీ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రియాక్షన్, నాట్ ఆఫ్ ఈవెంట్స్. నిజమైన స్వేచ్ఛ అనేది మీ స్పందనలో మాత్రమే ఉంటుంది. కానీ మీ జీవిత పరిణామాలు మీ నిద్రించే ముందు గల భావాలే. సబ్కాన్షియస్ ఫెయిత్ఫుల్లీ రీప్రొడ్యూసెస్ యువర్ బిలీఫ్స్. ప్రతి అనుభూతిని మీ అవచేతన మనసు ఏదైతే ఉందో అది ప్రభావితం చేస్తుందన్నమాట. అంటే మీ బిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఫెయిత్ఫుల్గా అది మీకు మళ్ళీ ప్రింట్ ఇచ్చి బయటకు పంపిస్తుంది. అండ్ డొమినియన్ ఓవర్ రియాలిటీ త్రూ ఫీలింగ్స్ అండ్ థాట్స్. మీ ఆలోచనలే మీ భవిష్యత్తు అన్నది ఎల్లప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీ థాట్స్ బిఫోర్ స్లీప్, మీ ఆలోచనలు నిద్రకు ముందు మీ ఆలోచనలు ఏంటంటే విత్తనాలు లాంటివి అనమాట. మనం ఏదైతే విత్తనం వేస్తామో అదే కదా మనకు వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఆ సబ్కాన్షియస్ ఆ స్లీప్ అనేది ఏంటంటే ఒక గేట్వే లాంటిది. మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అది మనకి పొందుపరిచే ఒక పాత్ర ఈ నిద్ర అన్నది పోషిస్తూ ఉంటుందన్నమాట. మన అనుభూతికి ఏదైతే కావాలో అది సాకారం చేస్తూ ఉంటుంది. మన ఏదైతే లక్ష్యం వైపు వెళ్ళాలనుకుంటున్నామో నిద్రలోకి వెళ్ళే ముందు ఆ లక్ష్యాన్ని పూర్తిగా విశ్వసించి దాని భావనలోనే మనం ఆ నిద్రలోకి జారుకోవాలి. అప్పుడు మనం నిద్ర లేచేటప్పటికి మన మైండ్ అంతా కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఎంత టైం మీరు సేవ్ చేసినట్టు రోజంతా. ప్రతిరోజు మనకి ఎదురయ్యే సంఘటనలన్నీ మారాలంటే ఫస్ట్ మనం మారాలి.
కేవలం గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడకుండా మనకి ఏదైతే కావాలో దాని మీద మాత్రమే మన ఆహ్, మన మనసుని కేంద్రీకరించాలనమాట. భావన అన్నది ఒక స్థితిని కలుగజేస్తూ ఉంటుంది. ఆ స్థితిని మనము ప్రోత్సహించాలి. అండ్ మనం మేల్కొని ఉన్నంత వరకు ఒక తోటమాలి లాంటి వాళ్ళం మనము. ఏ మొక్క వెయ్యాలి అన్నది అప్పటి వరకు మనం నిర్దిష్టించుకోవచ్చు. లేదా వి కెన్ డిసైడ్. కానీ వన్స్ మనం నిద్రలోకి వెళ్ళిపోయామనుకోండి, మనం ఏ గింజనైతే వేసామో ఆ చెట్టే మొలకెత్తుతుంది. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో నిద్ర అన్నది ఒక స్వర్గద్వారంగా మనం భావించొచ్చనమాట. మీకు స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ చూసినా మీకు అర్థమవుతుంది. వన్స్ మనం ఆ నిద్రలోకి జారుకున్నప్పుడు హెవెన్, ఆ స్వర్గం ఏదైతే ఉందో దానిలోకి డోర్స్ అనేవి తెరుచుకోబడతాయి. అవి ఎప్పుడు తెరుచుకోబడతాయి? మన సరైన మార్గంలో వెళ్ళినప్పుడు. ఆ సరైన మార్గాన్ని మనం ఎలా నిర్దేశించాలి? మనం సరైన ఆలోచనతో, మనం సరైన భావనతో నిద్రలోకి జారుకున్నప్పుడు. ఆ సరైన భావాలు ఎక్కడి నుంచి వస్తాయి? సరైన ఆలోచన మనం చేసినప్పుడు. ఆ సరైన ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? సరైన లక్ష్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు. సో నిద్ర ఒక స్వర్గద్వారంగా భావించి ఆ నిద్రకు వెళ్ళే ముందు మన మనస్సులో ఉండే భావనని భౌతిక ప్రపంచంలో ఒక మన మనసులో ఉండే భావనే మన భౌతిక ప్రపంచంలో ఒక పరిస్థితిగా రూపుదిద్దుకుంటుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం నిద్రలోకి జారుకునే ముందే మన మనస్సుని స్థితం చేసుకోవాలి. ఒక ఉన్నత స్థితిలో నుండి మనం ఆ నిద్ర అనే డోర్ని తట్టాలన్నమాట. కాబట్టి మన కోరిక ఏదైతే ఉందో, ఏదైతే నెరవేరుతుంది అన్న భావనతో మనం నిద్రలోకి ప్రవేశిస్తామో ఆ కోరిక తప్పగా మన లైఫ్లోకి నెరవేరుతూ ఉంటుందన్నమాట. అండ్ ఈ అవగాహన ఏదైతే ఉందో మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. ఇప్పుడు గోధుమ గింజ ఉందనుకోండి, అది నేలలో పడిపోయి ఒకవేళ ఇప్పుడు మీరు మేల్కొని ఉన్నంత కాలం కూడా ఒక తోటమాలి లాంటి వాళ్ళని చెప్పుకున్నాం కదా. అదే మన జీవితం అనే తోటను, విత్తనాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ అన్నది తోటమాలికి ఉంటుంది. వన్స్ ఇప్పుడు గోధుమ గింజ వేయాలనుకున్నాను అనుకోండి, ఆ గోధుమ గింజని తీసి నేలలో వేసేంత వరకు నాకు ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఒక్కసారి వేసేసి భూమిలో దాన్ని కప్పెట్టేసి దానికి కొన్ని నీళ్లు పోసేసిన తర్వాత ఇంకా నాదంటూ ఏం లేదుగా. లేదు నువ్వు మామిడి మొక్క కింద పెరుగుంటే పెరుగుతుందా అది? నేను మామిడి గింజ వేసి ఉండాల్సింది అక్కడ. నాకు వేసిందేమో గోధుమ గింజ. సో అక్కడ వరకు నేను నాటేంత వరకు మాత్రమే నాకు ఆ ఎంపిక స్వేచ్ఛ అన్నది ఉంటుంది. ఆ చేతన మనసుతో నేను పని చేయాల్సింది అక్కడ వరకే. వన్స్ నేను ఆ మొలక పెట్టేసిన తర్వాత నిద్రలోకి వెళ్ళే ముందు మన గురించి ఒక మంచి భావనతో చేసి ఆ అచేతనంలోనే విత్తనం ఎలా అయితే నాటపడుతుందో అలా నాటబడిపోతుందన్నమాట మనం నిద్రలో వెళ్ళే ముందర వరకు. వన్స్ అది నాటేసిన తర్వాత మనం సంతోషంగా, తృప్తిగా నిద్రపోతే మన జీవితంలో అదే భావాన్ని ప్రతిబింబించే సంఘటనలన్నీ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఓ విధంగా చెప్పాలంటే నిద్ర అన్నది పరలోక ద్వారం. సో మీరు నిద్రలోకి వెళ్ళే ముందు ఏ భావన అయితే తీసుకెళ్తున్నారో మీ బయట ప్రపంచంలో ఉన్న పరిస్థితులుగా, సంఘటనలుగా లేదా వస్తువులుగా అది మారుతుంది అన్నది విశ్వసించాలి. కనుక నిద్రకు ముందు మీరు ఏ కోరిక నెరవేరిన భావనతో ఉంటారో, లేదు ఒక విధంగా చెప్పాలంటే ఏ కోరిక అయితే కావాలనుకుంటున్నారో అది నెరవేరిన భావంతో మీరు ఉండాలి నిద్రకు ముందర. సో మీ కోరిక ఇప్పటికే నెరవేరిందన్న భావనతో నిద్రపోతే అది నిజంగా మీ జీవితంలో ఆవిర్భవిస్తుంది. సో ఇప్పుడు దాకా మనం టూ వేస్లో నేర్చుకున్నాం. ఒకటేంటి, మనం ఎరుక స్థితిలో ఉన్నప్పుడు, మన డే మొత్తంలో ఉన్నప్పుడు ఏ విధంగా మన థాట్స్ అండ్ మన ఫీలింగ్స్ ఏ విధంగా మనల్ని మనం క్యారీ చేసుకోవాలి. మన థాట్స్ అనేవి గుడ్ థాట్స్ ఉండాలి. మన ఫీలింగ్స్, మన భావాలు అన్నవి, మన ఆలోచనలు, మన భావాలు అండ్ మనం లోపల ఉన్న ఐ యామ్ తత్వం ఏదైతే ఉందో అది ఎప్పుడు మనం ఏది కావాలనుకుంటున్నామో దాని మీద దృష్టి సారించాలని. అండ్ చేతన మనసు ఏదైతే ఉందో అది మాత్రమే, దానికి మాత్రమే ఎంపిక స్వేచ్ఛ ఉందని. సబ్కాన్షియస్ ఏదైతే ఉందో దానికి ఎంపిక స్వేచ్ఛ ఉండదు. ఓన్లీ వాట్ ఎవర్ మనం ఏదైతే దానికి ఇన్పుట్ ఇస్తామో, ఏదైతే మనకి దానికి ఇస్తామో
కమాండ్ ఇస్తామో అది మాత్రమే దాన్ని ప్రింట్ చేసేసి మనకి బయటికి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ వచ్చేటప్పటికి నిద్ర. సో ఎప్పుడు మన మనం చేతన అవచేతన మనస్సు గురించి కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ గురించి తీసుకున్నాము అంటే నిద్రపోయే వరకు మనం కాన్షియస్ స్టేట్లో ఉన్నట్టు, నిద్రపోయిన తర్వాత సబ్కాన్షియస్ స్టేట్కి వెళ్ళినట్టు. సబ్కాన్షియస్ స్టేట్కి ఒకసారి నిద్రలోకి జారుకున్నామా మన కంట్రోల్ నుంచి మనం వెళ్ళిపోతాం. అందుకనే మనం ఇంకా కాన్షియస్లో ఉన్నప్పుడు మనకి కావాలనుకున్నట్టుగా భావించి మనం దాన్ని తర్వాత మనం నిద్రలోకి జారుకుంటే అదే భావం మనకి కంటిన్యూ అయ్యి యాంప్లిఫై అయ్యి మళ్ళీ మనకి పరిస్థితులుగా, ఆ యొక్క సంఘటనలుగా, లేకపోతే అనుభూతుల కింద ఆ యొక్క మెటీరియల్ వరల్డ్ ఒక వస్తువు రూపంలోనే ఏదో ఒక రూపంలో మన ముందరికి వస్తుందన్నమాట. సో ఈ బుక్లో మనం హాఫ్ ఆఫ్ ద బుక్ కంప్లీట్ చేసేసామన్నమాట. 4 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. అసలు ఈ కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ బ్రెయిన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది లా అండ్ ఇట్స్ ఆపరేషన్స్. నెక్స్ట్ పార్ట్ వచ్చి స్లీప్, నిద్ర గురించి కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ప్రేయర్, ఇంకొకటేమో ఫీలింగ్, ప్రార్థన మరియు భావన. వాటి ద్వారా ఇంకా ఎంత మనము ఏ విధంగా అవి మనకి హెల్ప్ అవుతాయి అన్నది అవి మనం నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ డూ కమెంట్. మీరు ఈ పుస్తకాల్లో నేర్చుకునేవి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు వీటిని. సో ఏదైనా షేర్ చేసుకోవాలంటే కనుక కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి, అది నేను చదువుతాను. అండ్ అలాగే ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా చదువుతారు. సో అది అందరికీ ఒక మోటివేషన్ కింద ఉంటుందన్నమాట. అండ్ ఒక కొత్త తీరుని తెలుసుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు. ఒకళ్ళు పాటించారు అని అంటే ఇంకొకళ్ళకి కూడా అది స్ఫూర్తి కింద నిలుస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఏదన్నా మీకు ఉంటే కనుక ఫీల్ ఫ్రీ. కమెంట్స్ రూపంలో మీరు ఏ లాంగ్వేజ్లో అయినా మీరు పెట్టొచ్చు, నాట్ అ ప్రాబ్లం. సో మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోండి. అండ్ ఏ విధంగా మీరు ఏదైనా ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే మీరు ఉపయోగించి ఏదైనా మేనిఫెస్ట్ చేసుకుంటే కనుక షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.